కేఆర్ కథల ఖజానాకి స్వాగతం అండి. ఆంటీ, ఆంటీ గుమ్మంలో నిలబడి పిలుస్తోంది సుప్రియ. లోపల నుంచి హడావుడిగా బయటకొచ్చాడు వెంకట్రావు. ఏమిటమ్మా ప్రియ అంటూ. ఆంటీ లేరా అంకుల్ అడిగింది ప్రియ. పైకి తాపీగా, లేదమ్మా, తెల్లవారుజాముననగా లేస్తుంది నిద్ర మీ ఆంటీ. వద్దంటే వినదు. ఇంట్లో పనంతా సవరించుకొని నా ఆఫీస్ టైంకి వంట చేసి బాక్స్ సర్ది టిఫిన్ రెడీ చేసి పెట్టి, ఈవేళ శనివారంగా ఇదిగో ఇంతకు ముందే గుడికెళ్ళిందమ్మా చెప్పాడు వెంకట్రావు. అలాగా, నేను ఆంటీ వచ్చాక వస్తానులేండి చెప్పి వెళ్ళిపోయింది ప్రియ. అమ్మయ్య, మాట్లాడుతూ మాట్లాడుతూ లోపలికి వచ్చేస్తుందేమో అని హడిల్ చచ్చా అనుకుంటూ లోపలికి వెళ్ళబోతుండగా లోపల నుంచి, ఏమండి, టిఫిన్ రెడీ చేశారా, నీరసంగా ఉంది అంటూ భార్య వర్ధనం లేని బలాన్ని, అదేనండి నీరసాన్ని, కూడగట్టుకుంటూ అడిగింది. ఇదిగో వర్ధనం, నువ్వు రోజు చెప్పాలా? టిఫిన్ వంట రెడీ చేసి టేబుల్ మీద పెట్టా, నువ్వు బ్రష్ చేసుకొచ్చి తినడమే. ఇల్లు ఉడవడం, అంట్ల పని అయిపోయింది. బట్టలు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మిషన్లో వేస్తానే. అన్నట్టు సినిమా టికెట్లు కావాలన్నావుగా, నీకు నీ ఫ్రెండ్స్కి తెప్పించి అల్మారాలో పెట్టాను అంటూ ఆఫీస్కి టైం అయిపోయి హడావిడిగా సొక్కా గుండీలు ఎగుడు దిగుడు పెట్టుకుంటూ బయటికి పరిగెత్తాడు వెంకట్రావు. అదండి కథ. మరోసారి గుర్తు చేస్తున్నా, సబ్స్క్రైబ్, లైక్ చేయడం మర్చిపోరుగా.